జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాగవెల్లి రాజలింగమూర్తి హత్యపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. మధ్యాహ్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ లింగమూర్తి భూపాలపల్లి కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు కేసీఆర్ హరీష్ రావుకి అప్పట్లో నోటీసులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాగవెల్లి రాజలింగమూర్తి హత్యపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, హత్య మీద ప్రభుత్వం కొంత సీరియస్ గా ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఉంది. సిఐడితో విచారణ చేయాలనేటువంటి ఒత్తిడి పార్టీల నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం నిన్న అసలు ఏం జరిగింది, ఆ మర్డర్కు సంబంధించినటువంటి అంశం మీద కొంత ఆరా తీసినట్టు తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం కూడా ఉంది. సిఐడి విచారణ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అయితే 12 గంటలకి మంత్రి కోమటిరెడ్డి ఇదే అంశం మీద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. హత్యకు గురైనటువంటి వ్యక్తి గతంలో మేడిగడ్డ కుంగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశం మీద కోర్టులో కేసులు వేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది అనేటువంటి కోణంలో దర్యాప్తు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ సిఐడి విచారణ చేయాలనేటువంటి డిమాండ్ కూడా తెర మీదకి వస్తుంది. 12 గంటలకు జరిగేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో కూడా సిబిసిఐడి విచారణకు డిమాండ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే రాజకీయ ప్రత్యర్థుల హస్తం ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానమైనటువంటి ఆలోచన. జరిగినటువంటి హత్యను ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంటోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.